నమస్తే, వెల్కమ్ టు ఇదే నిజం టీవీ. 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడంతో బీజేపీ ఫుల్ జోష్లో ఉంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో విజయం తమదేనని, మళ్ళీ మోడీ ప్రధాని అవుతారని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో అనూహ్యంగా బీజేపీ విజయం సాధించడంతో రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అదే ఊపుతో బీజేపీ పార్లమెంటు ఎన్నికలకు వెళ్లబోతున్నది. తెలంగాణ మీద సైతం గట్టి ఫోకస్ పెట్టింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ ఫ్యాక్టర్, జాతీయ సమైక్యత, భద్రత వంటి అంశాలే ప్రధానంగా పనిచేశాయి. ఇక పార్లమెంటు ఎన్నికల్లో సైతం రాష్ట్ర సమస్యలు, వాటి ప్రభావం తక్కువ ఉంటుంది. దేశం భద్రంగా ఉండాలంటే మోడీ మళ్ళీ రావాలన్న మరోసారి వ్యక్తమైతే తెలంగాణలో ఆ ప్రభావం ఉంటుంది. అందుకే ఈసారి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12 సీట్ల మీద బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా సీట్లు సాధించింది. ఇంతకాలం పట్టణ ప్రాంతాలకే పరిమితం అనుకున్న బీజేపీ గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించింది. ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్, ఆదిలాబాద్, నిర్మల్, ముదోల్ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించడంతో విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయారు. ఇక నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆర్మూర్, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, హైదరాబాద్ పరిధిలోని గోషామాల్ సెగ్మెంట్లో బీజేపీ గెలుపొందింది. ఇంకా చాలా నియోజకవర్గాల్లో రెండో ప్లేస్కు దూసుకు వచ్చింది. ఒకవేళ బండి సంజయ్ను మార్చకుండా ఉండి రాజకీయ పరిణామాలు సహకరించి ఉంటే ఖచ్చితంగా తెలంగాణలో గణనీయమైన స్థానాలు గెలుపొంది ఉండేవారమని బీజేపీ లీడర్లు భావిస్తున్నారు. అందుకే ఈ దఫా పార్లమెంటు ఎన్నికల మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచార సభల్లో బీజేపీ ఊపి పెద్దగా కనిపించలేదు. ప్రధాని మోడీ వచ్చినా, షా పర్యటించినా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొన్నా పెద్దగా ఎఫెక్ట్ కనిపించలేదు. కానీ ఫలితాల్లో మాత్రం ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకున్నది. ఎవరు ఊహించినంత విధంగా మారుమూల ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాలను దక్కించుకున్నది. దీంతో కాషాయ పార్టీలో ఆశలు కలుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర సమస్యలు ఎజెండాగా ఉంటాయి. అప్పుడే తాము 8 స్థానాల్లో విజయం సాధించాం. ఇక జాతీయ ప్రభావం, మోడీ ఫ్యాక్టర్ బలంగా పనిచేసే పార్లమెంటు ఎన్నికల్లో తాము మరింత సక్సెస్ అవుతామని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ 12 పార్లమెంటు స్థానాలపై గురిపెట్టాలని చూస్తున్నారు. ఇటీవల బీజేపీ గెలిచిన అసెంబ్లీ స్థానాల్లో భారీ మెజారిటీ తెచ్చుకోవడంతో ఆ పార్టీ లీడర్లు హోప్స్ పెరిగాయి. నిర్మల్ సెగ్మెంట్లో బీజేపీ 40,000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 4 సీట్లు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 3 సీట్లు రావడంతో ఆ పార్టీ పార్లమెంటు సీట్లపై గట్టి ఆశలు పెట్టుకున్నది. ప్రస్తుతం బీజేపీకి రాష్ట్రంలో 4 సిట్టింగ్ సీట్లు ఉన్నాయి. సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఆ పార్టీ విజయం సాధించింది. ఈసారి వీటికి తోడు మరో 6 నుంచి 8 సీట్లపై ఫోకస్ పెట్టింది. మహబూబ్ నగర్, నల్లగొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి, మెదక్ వంటి స్థానాలపై బీజేపీ ఖరారు చేసింది. ఇప్పటి నుంచే అభ్యర్థుల కోసం కసరత్తు మొదలుపెట్టింది కూడా. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ ప్రభావం చాలా ఉంటుందని బీజేపీ భావించింది. కానీ బెంగాల్లో సుబేందు అధికారిలాగా తెలంగాణ రాష్ట్రంలో తమకు ఈటల దొరికారని ఆ పార్టీ పెద్దలు అనుకున్నారు. అయితే ఈటల రాజేందర్ ఉప ఎన్నికల్లో గెలవడం మినహా అతడితో పార్టీకి పెద్దగా ప్రయోజనం దక్కలేదు. పైగా ఈటల రాజేందర్ వల్ల సాంప్రదాయ ఓటు బ్యాంకు బీజేపీకి దూరమైందన్న విశ్లేషణ ఉంది. ఈటలకు బీజేపీలో భారీ హైప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈటల కోరిక మేరకే బండిని తప్పించి కిషన్ రెడ్డిని తీసుకొచ్చారని బీజేపీ శ్రేణులే చెబుతుంటారు. ఇక ఈటల కోసం పార్టీ విధానాలకు భిన్నంగా ఆయనకు 2 స్థానాల్లో టికెట్లు ఇచ్చారు. అయితే గజ్వేల్, హుజురాబాద్ 2 చోట్ల ఈటల ఓడిపోయారు. ఈటల రాజేందర్ వల్ల పాత బీజేపీ కార్యకర్తలు, హార్డ్ కోర్ హిందూవాదులు బీజేపీకి దూరం అవుతున్నారని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారట. ఇక అసెంబ్లీ ఎన్నికల్లోనూ హిందుత్వ ప్రభావమే బలంగా పనిచేసిందని బీజేపీ అధినాయకత్వం నమ్ముతోంది. మొత్తంగా ఈటల రాజేందర్ ప్రభావం పెద్దగా పార్టీ మీద లేదని టాక్. అసెంబ్లీ ఎన్నికల్లో బండి సంజయ్ను తప్పించడంతో తీవ్రంగా నష్టపోయామని బీజేపీ పెద్దల దృష్టికి వెళ్ళినట్టు సమాచారం. బండి సంజయ్ ఒకవేళ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఖచ్చితంగా ఇంకో 10 నుంచి 15 స్థానాల్లో గెలుపొంది ఉండేవారమని ఆ పార్టీ భావిస్తోందట. ఇక కిషన్ రెడ్డి అందరికీ ఆమోదయోగ్యుడు. విభేదాలు పక్కకు పెట్టి అతివాదులు, మితవాదులు ఏకం చేశారు. అయితే ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలకు దూకుడుగా వెళ్లే బండి సంజయ్ నేతృత్వంలోనే వెళ్లాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు 3 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో యువత సైతం బీజేపీ వైపు చూస్తున్నారు. దీనికి బండి దూకుడు కూడా తోడైతే ఈసారి అత్యధిక స్థానాల్లో గెలుపొందవచ్చని బీజేపీ చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఇక బీఆర్ఎస్ ఓడిపోవడంతో కేసీఆర్ మీద రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి వ్యక్తమవుతోంది. తాము సిట్టింగ్ ఎమ్మెల్యేలు మారాలని ఓటు వేశామని, కేసీఆర్ మీద తమకు ఎటువంటి కోపం లేదని చాలామంది ప్రజలు అంటున్నారు.
దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ ఎంతో అభివృద్ధి చేసిందని కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పట్ల కేసీఆర్ మీద వ్యక్తమైన సానుభూతి ఇలాగే కొనసాగితే బీఆర్ఎస్ బలపడే ఛాన్స్ ఉంది. ఇక అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న ఉత్సాహంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి తీవ్రంగా కష్టపడుతున్నారు. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఉండడంతో ప్లస్ పాయింట్ అవుతుంది. ఇక ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సింపతి ఫ్యాక్టర్ను, బీజేపీ మోడీ వేవ్ను కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఊపును వాడుకోబోతున్నది. అయితే బీజేపీ మాత్రం 3 రాష్ట్రాల్లో గెలుపొందడం, దానికి తోడు మోడీ వేవ్ మీద నమ్మకం పెట్టుకున్నది. తమకే ఎక్కువ సీట్లు వస్తాయని బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండో స్థానం కోసం పోటీ పడాల్సిందేనని కాషాయ నేతలు అంటున్నారు. మరి ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారో వేచి చూడాల్సిందే.